హల్లెలూయా. మీరు స్తుతించిన ఆరాధించడం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానిస్తారు. సర్వశక్తుల సర్వాధికారి నిధులు తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను వందనాలు. దగ్గర వాక్యం ధ్యానిస్తుగా నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య ప్రత్యక్షత, ఈ వాక్య అవగాహన, వాక్య అడుగుజాడుగా మమ్మల్ని నడుచుకోవడానికి కావాల్సిన దయచేసి నేర్పించండి, సహాయం చేయండి. నాతో మాతో ఉండండి. మా చేయడం నడిపించి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరియు తీసుకున్న అంశాన్ని ప్రేయర్ ఫర్ రెస్టోరేషన్ అంశాన్ని ధ్యానిస్తాం. ప్రేయర్ ఫర్ రెస్టోరేషన్. సో నాతో పాటు విలాప వాక్యంలో 5వ అధ్యాయం Lamentations chapter 5. విలాప వాక్యాలు అనగానే అది దుఃఖము, బాధ, వేదన, నొప్పితో కూడిన అధ్యాయం. ఆ పుస్తకం ఇర్మియా తన వేదన కానీ దుఃఖం దేవునితో పంచుకుంటూ ఉంటాడు. అధ్యాయం అంతా మనం క్రమంగా ధ్యానిస్తాం. మొదటి 2 వచనాలు. Remember, O Lord, what has come upon us. Consider and behold our reproach. Our inheritance is turned to strangers, our houses to aliens. చదువుతుంది మొదటి 2 వచనాలు. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎత్తివేయుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. యాక్చువల్గా చూస్తే మరి మొదటి 10 వచనాలు కూడా నష్టపోవటం గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా. మీన్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ, లాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ మనీ, లాస్ ఆఫ్ రెస్ట్ అండ్ ఫ్రీడమ్, లాస్ ఆఫ్ పీస్ అండ్ హెల్త్. ఈ 10 వచనం వరకు కూడా మరి ఇర్మియా దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ నేను ఏదైతే నష్టపోయినాడో అది క్రమంగా రాస్తూ వచ్చినాడు. Remember, O Lord, what has come upon us. Consider, behold our reproach. Our inheritance is turned to strangers, our houses to aliens. ఏదైతే మా దగ్గర ఉన్నదో అన్ని కూడా శత్రువులకి అది అప్పగించబడ్డది. ఇంకా ముందుగా గమనిస్తే we are orphans and fatherless, our mothers are as widows. We have drunken over water for money, our wood is sold unto us. ఇక్కడ గమనిస్తే చాలా క్లుప్తంగా చెప్తాను. ఏదైతే నష్టపోయినాడో ఇర్మియా మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఏమేమి చెప్తున్నాడు అక్కడ? ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కుమారులు కుమార్తెలు, భార్య భర్తలు, ఇంకా మా గుర్తింపు అన్నీ కూడా పోగొట్టుకోవటము ఆయన బాధతో దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఆరోగ్యం పోయింది కదా. చూడు ఇక్కడ ఏం 4వ వచనం గమనిస్తే we have drunken our water for money. అంటే ఫ్రీ వచ్చిన వాటర్ కూడా వాళ్ళు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి. అంటే అది కష్టకాలము, దుఃఖకాలము, దేవుడు విసర్జించిన కాలంలో వారు వెళ్తుండగా దేవునికి ఎవరు ఒక ప్రవక్తగా తన బాధ్యత తీసుకొని ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఆయన విలపిస్తున్నాడు, విలాపం చేస్తూ ఉన్నాడు. కానీ దానికి మరి ఏదైతే నష్టపోయినాడో దానికి మనము రెస్టోరేషన్ అన్న మాట తీసుకుంటే 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం.
But you are a chosen generation, a royal priesthood, a holy nation, his own special people, that you may proclaim the praises of him who called you out of darkness into his marvelous light. ఏమంటున్న వాక్యం? బట్ యు ఆర్ అ చోసన్ జనరేషన్, a royal priesthood, a holy nation, his own special people, that you may proclaim the praises of him who called you out of darkness into his marvelous light. So, sister. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏంటంట? దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. మీరు ఏర్పరచుకున్న జనాంగము, ఇంకా యాజకులు. స్వాస్థ్యం ఏంటంటే, బట్ యు ఆర్ అ చోజన్ జనరేషన్, అ రాయల్ ప్రీస్ట్హుడ్. మన స్వాస్థ్యం ఏంటి? మనం ఏర్పరచుకున్న జనాంగంలో ఉన్నాము. ఇంకా వాక్యం ఏమంటున్నది? మీరు నా సొత్తు. గడిచిన వారం నేను దానికన్నా ముందు వారం దేని గురించి మాట్లాడను? యు ఆర్ మైన్. మీరు నా సొత్తు అనే అంశం ధ్యానించినాం. అంటే మన స్వాస్థ్యం ఏంటిదంటే దేవుని సొత్తుగా మనము మార్చబడ్డము, మనము ఏర్పరచుకున్న జనాంగంలో ఉన్నాము. సో వీ ఆర్ చోజన్ జనరేషన్. సో ఆ చోజన్ జనరేషన్గా ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మనము ఏదైతే కోల్పోయినామో, ఏదైతే పోగొట్టుకున్నామో, ఇక్కడ రాయబడ్డది ఏంటి? నా ఐడెంటిటీ పోయింది, కుటుంబం పోగొట్టుకున్నాను, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, ఇంకేంటది నాకు రెస్ట్ లేదు, ఇంకా నేను ఇబ్బంది పడతా ఉన్నాను, సమాధానం లేదు, ఆరోగ్యం క్షీణించింది. ఇవన్నీ కూడా సమస్యలు మనం తప్పకుండా ఎదుర్కొన్నాం. ఆ రోజు ఇర్మియా ఎదుర్కొన్నాడు, ఈరోజు మనం కూడా ఎదుర్కొంటాం. కానీ నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనము ఏర్పరచుకున్న జనాంగము, మనము దేవుని సొత్తు. ఏమైనా యాజకులుగా పిలిచినాడు. అంటే యాజకులు అంటే బాధ్యత ఏంటంటే మనం అందరం కూడా యాజకులం అయితే యాజకుల రెస్పాన్సిబిలిటీ ఏంటిది? ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, అలాగే సమాజం కొరకు ప్రార్థన చేయటం. యాజకులుగా వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పాప క్షమాపణ గురించో, అర్పణల గురించో, వాళ్ళ క్షేమం గురించో ప్రార్థన చేయాల్సిన బాధ్యత యాజకుడికి ఉంటుంది. సో నీవు నేను యాజకుడిగా పిలువబడినట్లయితే, నీవు నేను ఏర్పరచుకున్న జనాంగం ఉన్నట్లయితే, నీవు నన్ను కొనబడిన దాంట్లో ఉన్నట్లయితే, నీ స్వాస్థ్యము, మన స్వాస్థ్యము దేవుడు ఉన్నట్లయితే మనము విలపించాల్సిన అవసరం లేదు. విలపించాల్సిన సమయంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని, దేవుడు నేను ఏదైతే పోగొట్టుకున్నానో నాకు తిరిగి సమకూర్చు అని అడిగినట్లయితే దేవుడు సమకూర్చడానికి సిద్ధపడుతున్నాడు. మీన్ ప్రేయర్ ఫర్ రెస్టరేషన్ అనే అంశం చేస్తాం. సమకూర్చడానికి ప్రార్థన. మనం ఎంతసేపు ప్రార్థన, దేవుడా అది పోయింది, ఇది పోయింది, ఇది పోగొట్టుకున్నాను, ఇవన్నీ మనం కంప్లైంట్స్ కాకుండా, దేవుడు నా కంప్లైంట్స్ అన్ని కూడా మీరు వినండి, కానీ నా కంప్లైంట్స్ అంటే నా విలాపాలు అన్నీ కూడా మీరు వినండి, కానీ విలపించే దాంట్లో నాకేంటి సమాధానం? ఏంటి సమాధానం? నాకు ఒక ఆన్సర్ అనేది ఉన్నది. వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ గాడ్ విల్ రెస్టోర్. సమకూర్చబడుతుంది. సమకూర్చబడటము అనేది ఆన్సర్ మనము తప్పకుండా అనుభవిస్తాం. వర్స్ 11 and 12 గమనిస్తే, శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణంలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారు ఏమాత్రము పెద్దలను కనపరచలేదు, యవనులను తిరుగటి రాయి మోసిరి. విలాప వాక్యాలు 5:11-12. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి,
యూదా పట్టణములో కన్యకలను చేర్పిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారే మాత్రమును పెద్దలను గణపరచలేదు. ప్రేమ గమనిస్తున్నాము. వ్యభిచారం జరుగుతున్నది, లేదంటే స్త్రీలకి రక్షణ లేకుండా ఉన్న పరిస్థితులు. అదేవిధంగా పెద్దలని గౌరవించట్లేదు. సెక్షువల్ వైలెన్స్ అండ్ నో రెస్పెక్ట్. ఎందుకంటే చూడండి, మంచిగా జీవితం జీవించిన వారు, ఘనంగా జీవించిన వారు, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళు కృంగతీయబడుతున్నారో, క్షీణించబడుతున్నారో, లేదంటే విసర్జించబడ్డారు. ఎవరు విసర్జించినారు? దేవుడు వాళ్ళని విసర్జించిన తర్వాత ఈ సంఘటనలన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరగడం మనం గమనిస్తున్నాం. ఎందుకు విసర్జించబడ్డారు? ఎందుకంటే ఆ విధేయత కారణంగా. విధేయత దేనికి చూపెట్టలేదు? దేవుని వాక్యాన్ని, దేవుని మాటకి విధేయత చూపెట్టట్లేదు కాబట్టి ఏం చేస్తారు? దేవుడు వాళ్ళని విసర్జించాడు. విసర్జించిన స్థితిగతిలో మరి ఎవరు అనుభవిస్తున్నారు? ఈ దుఃఖము, బాధ, వేదన ఎవరు విలపిస్తారు? మరి ప్రవక్తగా తన బాధ్యత తీసుకొని ఇశ్రాయేలు ప్రజల పక్షాన విలపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక కుటుంబమే కాదండి, తనతో పాటు తన ఇశ్రాయేలు రాజ్యం అంతటా కూడా ఏదైతే ఈ విసర్జించడం అనేది వ్యాపించిందో, దేవుడు హస్తం తన పైన లేదు, దేవుడు వాళ్ళని పట్టించుకోవట్లేదు, దేవుడు వాళ్ళ వైపు చూడట్లేదు. వాళ్ళు చేసిన క్రియలు బట్టి సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఇర్మియా మొరపెట్టుకుంటాడు. ఇర్మియా ఏంటిది? దేవా, మాకు కావాల్సి ఏం కావాలంట? మాకు రెస్టరేషన్ కావాలి, మాకు సమకూర్పు కావాలి. అందుకే ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? చేతులు కట్టి అధిపతులు ఉరి తీసి వారి మాత్రము పెద్దలను గణపరచలేదు. నువ్వు ఎవరైనా, నువ్వు ఎంత పెద్దడు అయినా కానీ ఏం చేస్తాడు? ఉరి తీస్తారు, చేతులు కట్టేస్తారు. ఇంకేంటంటే స్త్రీలని వాళ్ళు పాడు చేసుకోవచ్చు. అంటే స్త్రీలను పాడు చేస్తుంటే రక్షించడానికి కూడా అక్కడ ఎవరు దిక్కులేరు. అంటే హింస అంతగా వెళ్తూ ఉన్నది. అంటే ఏంటిది? రాజ్యము నెగిటివ్గా చెడు చేసే విషయంలోనే ఏదైతే శత్రువు రాజ్యం ఉన్నదో వాళ్ళు ప్రేరేపించబడ్డారు, వాళ్ళు ప్రోత్సహించబడ్డారు, వాళ్ళు అదే పని చేస్తున్నారు. కానీ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి ఏంటిది? లా లేదు, జస్టిస్ లేదు, వాళ్ళకి ఏదైతే ప్రొటెక్షన్ లేదు, ఎవరు కూడా వాళ్ళకి సహాయం చేసేవారు లేరు. సో ఎక్కడికి వచ్చినారు? దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధిలోకి, దేవుని వైపు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొరపెట్టుకుంటూ ఉన్నారు. 15 వచ్చింది చూడండి, 13-14. యవనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మూపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మమ్మ యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. చూడండి ఏమైంది? పిల్లలు కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చినారు. చైల్డ్ లేబర్ అంటున్నారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని తినాలా, తాగాలా, సుఖించాలా, లేదంటే వాళ్ళు స్కూల్కి మన భాష చెప్తుంది, స్కూల్కి వెళ్ళాలా, చదువుకొని రావాలా, వాళ్ళు ఏం జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం కష్టపడదు. ఎందుకు? తల్లిదండ్రులు వాళ్ళని పోషిస్తారు కాబట్టి. సో అలాంటి స్థితి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినారంట. యవ్వనులు తిరుగుటి రాయి మోసి, బాలురు కట్టెల మోపు మోయజాలగా తడబడేది. ఇంతకాలము చేయకూడని పనులు, చేయలేని పనులని వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. ఇంతకాలం అనుకున్న ఎవరు కూడా, పిల్లలు కానీ యవనస్తులు ఎవరు కూడా కట్టెలు మోయలేదు, లేదంటే తిరుగుడు రాయలు మోయలేదు, ఇంట్లో ఏ పని చేయలేదు, బయట ఏ పని చేయలేదు, కేవలం వాళ్ళు చదువుకోవాలి. కానీ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే చదువు అంతా పక్కన పెట్టి, అంటే వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి ఏం పని చేస్తున్నారు? వాళ్ళు భారము, లేబర్ పని చేస్తున్నారు. ఎందుకు ఆ స్థితిలోకి వచ్చింది? ఎందుకంటే దేవుడు వాళ్ళని విసర్జించాడు. పెద్దలు గుమ్మం యొద్ద కూడట మానిరి, యవనులు సంగీతము మానిరి. మనం అర్థం చేసుకోవడానికి, అంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడము మానేసినారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం మానేస్తారు, దేవుని గౌరవించడం మానేస్తారు. ఇవన్నీ కూడా దేవునికి చేయాల్సి అని చేయడం మానేస్తారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏదైతే జరగద్దో అన్నీ కూడా క్రమంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. చూడండి, ఆశీర్వాదము శాపం అనేది ఎంతో దూరం లేవండి. ఎంత దూరం అయినా నేను ఈ మాట చెప్తూ ఉంటాను. ఒక కాయిన్ తీసుకుంటే, వాళ్ళు ఏదైనా కాయిన్ కదా తీసుకుంటే ఏముంటుంది? దానికి హెడ్స్ ఉంటుంది, టైల్స్ కూడా ఉంటుంది. హెడ్ అంటే ఏంటిది? బ్లెస్సింగ్. టైల్ అంటే శాపం, కర్సర్. అంటే నువ్వు హెడ్స్ అండ్ టైల్స్ ఎంత దూరం ఉన్నాయి? ఒకదాని వెనుక ఒకదాని ఉన్నాయి.
చాలా దూరంలో అవి రెండు కూడా అతుక్కొని ఉన్నాయి. మనం దేవుని పట్ల ఏదైతే చేస్తామో అది ఆశీర్వదకరంగా మారుతుందా, శాపగ్రస్తంగా మారుతుందా అనేది మన చేతులు ఉన్నది. ఆ కాయిన్ నీ చేతులు నువ్వు టాస్ చేసినప్పుడు అది ఎగ్జాక్ట్ ఏజ్ నువ్వు డిసైడ్ చేయాలి. సో ఇక్కడ గమనిస్తే వాళ్ళ ఈ విలాపవాదం చదివిన వాక్య భాగంలో గమనిస్తే ఏం చేస్తారు, వాళ్ళ జీవితం అయితే పాజిటివ్ ఏం లేదు, ఆశీర్వకరంగా ఏ మాట కూడా మాట్లాడట్లేదండి. అన్నీ కూడా శాపగ్రస్తంగా లేదంటే దుఃఖము, బాధ, వేదనతో, నొప్పితో మాట్లాడుతున్న మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఒక ప్రవక్త మాట్లాడుతున్నారు. ప్రవక్త ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడు తల్లి గర్భంలో రూపింపబడకపోతే ప్రవక్తను ఏర్పాటు చేసుకొని ప్రవక్తను పంపించి వాళ్ళని హెచ్చరించి దేవుని మార్గం నడిపించే బాధ్యత ప్రవక్తగా తీసుకొని ఇంతకాలం నడిపించాడు. చివరికి వచ్చేసరికి ఏంటిది, ఇవన్నీ జరిగినాయి. అయినను దేవుడు ఏం చేస్తాడు? మంచి జీవితం అనుభవించినారు, చెడు జీవితం కూడా అనుభవించినారు, ఆశించబడ్డాడు, శాపగ్రస్తులుగా మార్చబడ్డాడు. కానీ దేవుని హస్తము దేవుని వాళ్ళ పట్ల ధ్యాస ఉన్నాడు, దృష్టి కలిగినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఇర్మియాకు తెలుసు మేము ఎంత చెడుతనం చేసినా, దేవుని దగ్గర ఎంత దూరం వెళ్ళినా కానీ దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు కాబట్టి తన వాత్సల్యత ఎడతెగక ఉంటుంది. కాబట్టి మేము తన వైపు తిరిగితే తను మా వైపు తిరుగుతాడు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తీసుకెళ్తా ఉన్నాడు. మనం 3వ అధ్యాయం కూడా గమనిస్తే ఏమని చెప్పినా ఒకసారి దాదాపు 20వ వచనం వరకు కూడా ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఆయన బాధ వేదన అన్నీ చెప్పుకుంటా వచ్చి ఎక్కడ ఆగినాడు? ఆయన కృప నిరంతరం ఉండు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ అంటు మీ. అంటే దేవుని ఎంతగా అనుభవించాలంటే మేము ఏ స్థితిగతులు ఉన్నా కానీ, కురిగిపోతున్నా, పడిపోతున్నా, నశించిపోతున్నా కానీ దేవుని వైపు చూసే బికాస్ గ్రేట్ దేవుని కృప, దేవుని కనికరము, తన వాత్సల్యత ఎడతెగగా ఉంటుంది. వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్ అని అంటాడు. మేము నశించిపోలేదు. దేవా మేము చేసిన పనుల బట్టి, మేము చేసిన క్రియలు బట్టి మేము నాశనం అవ్వాలి, కానీ నీ కృపను బట్టి, నీ కనికరం బట్టి మేము ఏంటంటే మమ్మల్ని మీరు నిర్మూలన చేయలేదు. అంటే ఎందుకు నిర్మూలన చేయలేదు? దేవుని ప్రేమనే వాళ్ళని కాపాడుతూ వచ్చింది. గ్రేస్ అంటారు, ఫేవర్ అంటారు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ వాస్ ఇన్ ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ దేర్ సిన్. ఫర్ బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్. కృప ద్వారానే ఏంటంటే కటాక్షం ద్వారా, కృప ద్వారా మనము యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించాం. యు ఆర్ సేవ్డ్, మీరు రక్షింపబడ్డారు. సో ఈరోజు ఇర్మియా ఇక్కడ విలపిస్తుండగా ఏమని గమనిస్తాము? చూడండి, 16వ వచనం కూడా మంచి మాట రాయబడింది. మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. హల్లెలూయా. ఏమొచ్చినాయంటే వాక్యం ఏమంటే, ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపము వలన వచ్చు జీతము మరణం. సో ఇప్పుడు ఇర్మియా ఏమన్నాడు? ఒప్పుకుంటున్నాడు. ఇర్మియా ఏమని ఒప్పుకుంటాడు? ఈ శ్రమ కారణం ఏంటిది? పాపము. ఏమైనా చూడండి, మా తల మీద నుండి కిరీటము పడిపోయేను. క్రౌన్ ఆఫ్ గ్లోరీ అని మనం ఒక దగ్గర చదువుతూ ఉంటాం కదా, నీతి కిరీటము కదా, క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం. అంటే దేవుడు మన జీవితంలో, క్రైస్తవుల విశ్వాసగా మనకి ఏ కిరీటాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడో, ప్రయాసపడుతున్నాడో, ఆ కిరీటాలన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. ఎందుకు పడిపోతున్నాయి మన తల నుంచి కిరీటాలు? కిరీటం పడిపోతే అవమానము. ఒక రాజుని అభిషేకించినప్పుడు, లేదంటే రాజు స్థాయి సింహాసనం కూర్చోబెట్టకపోతే ఏం చేస్తాం? కిరీటం ఇచ్చి, ఆ కిరీటం ఏంటి? సాదృశ్యం ఏంటి? ఎవరైతే కిరీటం ధరిస్తారో వాళ్ళు రాజుగా నియమించబడ్డారు. సో దేవుడు మనల్ని యాజకులుగా, రాజుగా పిలిచినప్పుడు మనకు ఒక కిరీటం ఇచ్చినాడు. ఆ కిరీటం ఎందుకు పడిపోయింది? కేవలము పాపము కారణంగా. మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇప్పుడు ఇర్మియా ఏం చేస్తున్నాడు? ఆయన రిపెంట్ అవుతున్నాడు. రిపెంటెన్స్ టు టర్న్ యువర్ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. మీరు ఏం చేయాలంట? ఆ శ్రమ గుండా నుంచి సిటీలో చూడండి, సంతోషము మా హృదయమును విడిచిపోయేను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. ఏంటంటే సంతోషము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాను. చూడండి, సంతోషము మా హృదయమును విడిచిపోయేను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది.
మనం చేసుకుంటాం. అదే మాట దేవుడు ఏమన్నాడు, దానికి ఆపోజిట్ ఏంటిది చూడండి. సామ్స్ 30:11 గమనిస్తే, కీర్తనలు 30:11. నా ప్రాణమా మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ఏంటంటే నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు. ఎవరు రాస్తున్నాడు? కీర్తనకారుడు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఎందుకంటే ఆయన దేవుని దృష్టిలో క్షమాపణ అడిగి, దేవుడు నా హృదయ అంతరంగంలో వెతికి నాలో ఇంకేమైనా పాపం ఉంటే మీరు నన్ను అడిగి పరిశుద్ధపరచమని హిమం కన్నా తెల్లగా చేయమని అడుగుతుండగా ఏమన్నాడు? నా అంగలార్పుని, నా పాపంని కడిగి నన్ను నీతి వస్త్రం ధరించి నాకేమి ఇచ్చావంట? నాకు నాట్యంగా మార్చు. నా అంగలార్పుని నాట్యంగా మార్చిన దేవుడు మరి ఇర్మియా కాలంలో వాళ్ళు కూడా నాట్యం చేయాల్సిన ప్రజలు ఇప్పుడు ఎందుకు అంగలారుతున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు వేదన ఉన్నారు? ఎందుకంటే పాపము కారణంగా. ఈ శ్రమ అంతా కూడా పాపము కారణంగా మేము ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలంట? పశ్చాత్తాప పడుతున్నాడు. ఎక్కడ పశ్చాత్తాపడు? మేము పశ్చాత్తాప పడితే మేము ఏదైతే పోగొట్టుకున్నామో, ఏం పోగొట్టుకున్నారో? నాట్యము పోగొట్టుకున్నారు. నాట్యం అంటే డ్యాన్స్ కాదండి. సంతోషము పోగొట్టుకున్నారు, సమాధానం పోగొట్టుకున్నారు, ఆస్తులు అంతస్తులు పోగొట్టుకున్నారు. పిల్లలు పని చేయాల్సిన పని వచ్చింది, ఆ సమయం వచ్చింది. ఇంట్లో కూర్చొని చదువుకోవాల్సిన బిడ్డలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించుకొని తింటున్నారు. వాళ్ళకి ఫ్రీగా వచ్చే నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. స్త్రీలకి భద్రత ఉండే ఇంతకాలము ఇప్పుడు భద్రత లేని స్థితిగతి. ఇంట్లో ఎవరు చెప్పిన మాట వినట్లేదు, పెద్దలకు గౌరవం లేదు. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినవి? కేవలం పాపము. ఇవన్నీ శ్రమ, పాపము కారణంగా శ్రమ అని ఎవరు ఒప్పుకున్నారో? ప్రవక్త ఒప్పుకుంటున్నారు. చూడండి, ప్రవక్త భాష ఆయన నీతిమంతుడు ఉండి ఏం చేయకపోవచ్చు, కానీ ఆయన కూడా నింద వేసుకొని మేము తప్పు చేస్తున్నాం. మేము అంటే ఏంటి? నేను నాతో పాటు ఉన్న ప్రజలు, నాకు ఇచ్చిన ప్రజలందరం కూడా దేవుని నీ సన్నిధిలో మేము ఏం చేస్తాము? నీ సన్నిధి విడిచిపెట్టాము, నీ సన్నిధిలో మేము పడిపోయినాము, నీకు వ్యతిరేకంగా చేస్తూ అవసరము. కానీ ఏం చేయాలంట? మీరు మమ్మల్ని క్షమించండి. చూడండి, ఫర్ దిస్ a heart is faint, for these things our eyes are dim. దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైనది. నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీన్ని చూచి మందిగిలను. యెహోవా నీవు సత్యము ఆసీనుడై నిత్యము ఆసీనుడై వెళ్ళావు ఇందునవు, నీ సింహాసనము తరతరములుండును. Thou, O Lord, remainest forever, thy throne from generation to generation. Amen. For this the heart is faint, for these things our eyes are dim. Because of the mount of Zion which is desolate, the foxes walk upon it. Desolate అంటే ఏంటిది? అక్కడ ఏమి పని జరగట్లేదండి. మొత్తం ఎండిపోయిన పరిస్థితి, ఎండిన నేల, ఎవరు పాడైపోయిన నేల, ఎవరు పట్టించుకొని నేలగా ఉండిపోయినది. కొన్నిసార్లు మన బస్తీలలో, మన కాలేజ్లో పాడైపోయిన ఇల్లు ఎవరు కూడా దాంట్లో నివాసం చేయకుండా కదా, ఎవరు దాంట్లో ఉండకపోతే ఏమవుతుందా? కొంతకాలం తర్వాత ఆ ఇల్లు పాడైపోతుంది. ఒకవేళ ప్రజలు ఆ ఇంట్లో ఉన్నట్లయితే ఎంత పాత ఇల్లైనా అది ఏంటిది? పడిపోదండి. అంటే ఎవరైనా నివాసం చేస్తే గోడలు కూడా ఏం చేస్తారంట? పడిపోకుండా భద్రపరచబడతాయి. మీరు చూడండి, పాత ఇల్లు చూడండి, మనుషులు ఉన్న ఇల్లు చూడండి, మనుషులు లేని ఇల్లు కూడా చూడండి. రెండు ఇల్లు ఒకటే టైం బట్టి ఒక ఇంట్లో రెగ్యులర్గా ఒక ఫ్యామిలీ ఉండటము, ఇంకొక ఇంట్లో ఎవరు ఉండకపోవడం గమనిస్తే ఏది పడైపోతుంది? ఎవరు అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేనప్పుడు ఆ గృహం కానీ ఆ ఇల్లు కానీ కూలిపోతుంది, పాడైపోతుంది. సో అదేవిధంగా ఏదైతే ఫలభరితం ఉన్నదో, ఏదైతే ఫ్లరిష్ అవుతుందో, బ్లాసమ్ అవుతుందో, ఏదైతే ఎదుగుతున్నదో దాంట్లో నుంచి ప్రజలు విసర్జించబడ్డారు. కాబట్టి వాక్యం డెజోలేట్ అంటే పాడైపోయిన పరిస్థితి. ఎవరు వచ్చి ఉంటున్నారంట? ద ఫాక్సెస్ వాక్ అబౌట్. నక్కలు వచ్చి ఉంటున్నాయండి. నక్కలు యాక్చువల్ ఎక్కడ ఉండాలి? అరణ్యంలో ఉండాలి, లేదంటే ఫారెస్ట్లో ఉండాలి. అవి ఎక్కడ వచ్చి ఉంటున్నాయి? పాడైపోయిన స్థితిగతిలో, ఆ పరిస్థితిలో తిరుగుతున్నాయి.
కారణం ఏంటిది? ఎవరిని రానిచ్చిన నక్కల్ని? మనమే రానిచ్చింది. కారణం ఏంటిది? పాపము కారణంగా మనం, అంటే మన జీవితంలోకి ఎవరైతే రావాలో మనము వాళ్ళని ఆహ్వానించినాం. ఎందుకు? వాడపైన ఉద్యమం పెట్టుకుంటే నక్కలు ఖచ్చితంగా వస్తాయి. నక్కలు దేనికి సాదృశ్యము? దానికి ఎన్నో పేర్లు ఉంటాయి కదా, గుండె నక్క అంటాము కదా, ఎన్నో పేర్లు ఉంటాయి. దాన్ని అసహించుకుంటాం. జిత్తులో మరి నక్క అంటాం, కన్నింగ్ ఫాక్స్ అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటిది? లోకము ఎవరి వైపు చూసినట్టే క్రైస్తవ విశ్వాసం మనం ఎంతకాలం ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు దేవుని వదిలేస్తామా, మనం వాళ్ళని ఆకర్షిస్తాము, మనం వాళ్ళని ప్రేరేపిస్తాము, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము. దాన్ని బట్టే ఈ చుట్టుపక్కల ఉన్న మీడియా కానీ ప్రజలు అందరూ ఏంటిది, మనము దేవుని దగ్గర వెళ్ళొద్దు, దేవుని దృష్టిలో మనం పడిపోవాలి, మనం నరకానికి వెళ్ళాలి, దేవుని విసర్జించాలి. ఇవన్నీ కూడా ఎందుకు స్థితిగతులు ఎందుకు వస్తున్నాయంటే, దేవా మా ప్రార్థన వింటావా వినవా? చూడండి, ఈ మిషన్షిప్లో మనం ఎన్నో నేర్చుకుంటాం. వాళ్ళు మనకి ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి మనము దేవుని గ్రాంటెడ్గా తీసుకున్నాం. మనకేంటిది? నువ్వు ఎవరు చర్చికి పోవద్దు, బైబిల్ పట్టుకొని తిరగవద్దు అని ఎవరు కొట్టేటట్టు తిట్టేటట్టు లేదు మనకి. కాబట్టి మనం ఏం చేస్తాము? చర్చికి పోతే పోతాము, లేకపోతే లేదు, వస్తే వస్తాం, లేకపోతే లేదు, మన ఇష్టానుసారంగా వస్తున్నాం. భయం ఉన్న వాళ్ళు పర్సిక్యూషన్ అంటాం కదా, ఆ స్థితిగతిలో వాళ్ళకు వచ్చిన టైం చూడండి, వారం మంది ఏం చేయలేరు, కానీ సండే వచ్చినప్పుడు వాళ్ళు దేవుని స్థుతించాలి, దేవుని ఆరాధన, వాక్యం వినాలి. కాబట్టి వాళ్ళు కేవలం 1 hour 30 minutes మాత్రం పెట్టుకున్నారు. 10 to 11:30 లోపల వాళ్ళు రావాలి, కూడుకోవాలి, స్థుతి ఆరాధన అన్నీ చేసుకొని గంటన్నర ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి. ఎందుకు? భయం కారణం ఒకటి. ఇంకొకటి ఏంటిది? వేరే వాళ్ళు చూస్తే మళ్ళీ వాళ్ళని అటాక్ చేస్తారు, మళ్ళీ ప్రాసిక్యూట్ చేస్తారు, మళ్ళీ పోలీసు చుట్టూ తిప్పుతారు. ఇవన్నీ ఛాలెంజ్ ఉన్నాయి కాబట్టి టైం అంటే టైంకి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మరి 10 o'clockకి రమ్మంటే మేము 9:55 ఉన్నాము, బహుశా కొంచెం మెల్లగా వస్తారనుకున్నాం. కానీ మేము గేట్ తెరిచి, అంటే గేట్స్ అన్ని మూసుకొని చేస్తున్నారు. ఆ చిన్న ఇంట్లో గేట్ తెరిచేసరికి మొత్తం ఇంత పెద్ద హాల్ ఫిల్ అయిపోయిందండి. 10 o'clock అంటే తర్వాత రావట్లేదు. 10 కన్నా ముందే వచ్చి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా దేవర్ వెయిటింగ్ ఫర్ అస్. మేము కూడా వెంటనే ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసినాము. 11:30 మ్యాక్సిమం 12 వరకు మొత్తము అయిపోయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాము. ఎందుకు? అక్కడ ఉన్న ప్రెషర్, సిచ్యువేషన్ బట్టి. పర్సిక్యూషన్ ఉంటే, అంటే నేను ప్రేయర్ చేసంటే మాకు కూడా పర్సిక్యూషన్ అంటే శ్రమను పంపిస్తేనే మా వాళ్ళందరికీ టైంకి వస్తారని అనుకుంటాం. ఇక్కడ లేదు కాబట్టి మీరు ఇష్టానుసారంగా అంటే మనందరం కూడా ఇష్టానుసారం వెళ్తున్నాం, ఇష్టానుసారం వస్తున్నాము, వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు, అలాంటి పరిస్థితులు ఉన్నాం. బట్ శ్రమ ఎందుకు కలుగుతున్నది? శ్రమ ఉంటేనే మనం నేర్చుకుంటాం. చాలాసార్లు ఆర్థిక ఒత్తిడి ఉంటేనే ఉద్యోగం చేయడానికి వెళ్తాం. శ్రమ ఉంటేనే మనం శ్రమ వైపు శ్రమ వెళ్ళగొట్టబడాలంటే ఏం చేయాలి? చూడండి, శ్రమ లేకపోతే వాళ్ళు పాపంలోనే ఉంటారు. నువ్వు పాపం చేస్తుండు, ఆయన దేవుడిని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటిది? నువ్వు ఎంత పాపం చేస్తే దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం పాపం నుంచి పశ్చాత్తాపపడం. సో ఎప్పుడైతే శ్రమ కలిగిందో అప్పుడు దేవుడి వైపు తిరిగినారు. దేవుడి వైపు తిరిగామన్నాడు, దేవుడు మమ్మల్ని క్షమించు, మేము నీ వైపు తిరుగుతాము, నువ్వు మా వైపు తిరుగు. వర్స్ 19 చూడండి. యెహోవా నీవు నిత్యము ఆసీనుడై ఉందువు, నీ సింహాసనము తరతరము ఉండును. యువర్ థ్రోన్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అంటే ఏంటిది? దేవుని పాద సన్నిధి అంటారు. దేవుని సింహాసనం దగ్గర ఏముందంటే నీకు పాప క్షమాపణ ఉన్నది. దేవుని సింహాసనం దగ్గర నీకు క్షమాపణ ఉన్నది. దేవుని సింహాసనం దగ్గర నీకు శాంతి, సమాధానం అనుభవించబడుతుంది. దేవుని సింహాసనం దగ్గర నువ్వు నాట్యం ఆడవచ్చు. దేవుని సింహాసనం దగ్గర నీకు ఒక ఆన్సర్ అనేది ఉన్నది. నువ్వు ఎన్ని ప్రశ్నలతో వెళ్ళినా నీకు జవాబు అనేది ఎక్కడ ఉన్నది? దేవుని సింహాసనం దగ్గర ఉన్నది. ఇప్పుడు ఏమన్నాడు? నీ సింహాసనము నిత్యము తరతరములు ఉండును. అంటే ఏంటిది? దేవా, నేను 10 సంవత్సరాల తర్వాత పాపం నుండి నేను దగ్గరకు వచ్చినా నీ సింహాసనం దగ్గర నీవు నా కొరకు ఎదురు చూస్తున్నావు. నేను ఎప్పుడు తిరిగి వస్తానా, ఎప్పుడు క్షమించాలా, ఎప్పుడు తన జీవితం మార్చాలా అని సింహాసనం మీద కూర్చొని నీ కొరకు నాకు విజ్ఞాపన చేస్తూ నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తుండగా మనం ఎవరైపు తిరగాలి? పశ్చాత్తాపడి మనం దేవుని వైపు తిరిగితే మన జీవితాలు, మన స్థితిగతులు కూడా మార్చబడతాయి. చూడండి, 20 గమనిస్తే నీవు మమ్ము
నెల్లప్పుడును మర్చిపోవుట ఎలా? మమ్ము నిత్యకాలము విడిచిపెట్టుట ఎలా? ఎవరు ప్రశ్నిస్తారు? ఇర్మియా దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? నువ్వు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టిపోయినావు? నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవుటనేలా? మమ్ము ఇంతకాలము విడిచిపెట్టుటేగా. Wherefore dost thou forget us forever and forsake us so long time? ఇంతకాలం అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఆ దేవుడు మమ్మల్ని మా మీద కోపం పెట్టుకున్న 1 days 2 days అంతే అని అనుకున్నారు. అంటే దేవుని ప్రేమని, దేవుడు చేసే క్రియని వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. కాబట్టి మా పని మేము చేస్తాము, దేవుడి పని దేవుడు చేస్తాడు, దేవుడు ప్రేమమయుడు, సాత్వికుడు, దయాళుడు అన్నీ కాబట్టి మనల్ని ప్రేమిస్తాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళ జీవితం వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అలాంటి బ్రతికే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైనా గమనిస్తున్నాము, ఆయన ప్రశ్నిస్తున్నాడు, దేవా నీవు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టినవు? అదే కదా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవుట ఇలా. మర్చిపోతాడు దేవుడు. చూడండి, ఇర్మియా 49:15 రాయబడ్డది. సారీ, ఐజియా 49:15. యెషయా 49:15. Can a woman forget her nursing child and not have compassion on the son of her womb? Surely they may forget, yet I will not forget you. So, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున, వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరవను. ఏమన్నాడు? నేను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరవను. ఎందుకు మరవడంట? 16 చదవండి సార్. చూడును, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. I have inscribed you on the palm of my hands, your walls are continually before me. నిన్ను, నీ కుటుంబం ఎవరి ముందున్నారంట? దేవుని ముందున్నారు. నీవు, నీ ఇల్లు, నీ కుటుంబం అందరూ కూడా దేవుని దృష్టిలో నిన్ను నన్ను మనల్ని ఎక్కడ చెక్కించినాడు? తన అరిచేతిలో చెక్కి వచ్చినాడు. కాబట్టి ఏమన్నాడు? నేను మిమ్మల్ని మర్చిపోను. ఎందుకు మర్చిపోయినారు? పాపము కారణంగా శ్రమలో వచ్చినారు కాబట్టి దేవుడు వాళ్ళని, పాపము కారణంగా దేవుడు వాళ్ళని మర్చిపోయినాడు అని ఇక్కడ గమనిస్తున్నాడు. ఇర్మియా అడుగుతున్నాడు, నువ్వు మమ్మల్ని ఎలా మర్చిపోతావు, ఎట్లా విడిచిపెడతావు? క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్ చేసిన తర్వాత ఏమని చూడండి, ఇక్కడ గమనిస్తే 20వ వచనం కూడా, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము. చూడండి, రెస్టరేషన్ కూడా దేవుడు చేయాలంట. ఏమన్నాడు? మేము తిరుగుతాం అనట్లేదు, మీరు మమ్మల్ని నీ వైపు తిప్పుకోమంటున్నాడు. అంటే ఏంటిది? మేము మొండి వారము, మేము నీ వైపు తిరగము, నీవే మమ్మల్ని బలవంతంగా నీ వైపు తిప్పుకో. యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల, మేము తిరుగుతామని చెప్పట్లేదు, మీరు మమ్మల్ని నీ వైపు తిప్పిన ఎడల మేము తిరిగేదమంట, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఇవన్నీ ప్రార్థన చేస్తుండగా దేవుడు చేశాడు. ప్రేయర్ ఫర్ రెస్టరేషన్ అనేది గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ దెమ్. అక్కడే ఆగిపోయిందండి అధ్యాయము. మమ్మల్ని రెస్టోర్ చేయమని అడుగుతున్నారు, బట్ దేవుడు రెస్టోర్ చేసి ఉంటాడా? దేవుడు తప్పకుండా చేస్తాడండి. ప్రార్థన విని ప్రార్థన జవాబిచ్చే దేవుడు కాబట్టి నిన్ను నేను ఎప్పుడు కూడా విసర్జించాడు. రెస్టోర్ us to yourself, Lord, renew our days of old. మా పూర్వస్థితిగతిని ఇక్కడ ఏమన్నాడు? మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయండి. మన పూర్వస్థితి ఎలా ఉంటాను? ఎలాంటి పూర్వస్థితి వాళ్ళది? కేవలం బయటికి వెళ్ళి, ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళి అన్నము ఏం చేయాలంటే ఏరుకోవాలి కదా. నీళ్ళు కావాలా, ఏం చేయాలి? నువ్వేం వర్షం గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడారిలో నీళ్ళు కావాలంటే ఏం చేయాలంటే బండకేసి ఒక దెబ్బ కొడితే
నీళ్ళు వస్తుంది. చెప్పులు అరగని స్థితిగతి, బట్టలు మాసిపోయిన స్థితిగతి, తలనొప్పి లేదు. మనం కొద్ది దూరం నడిస్తే తలనొస్తుంది రాదు. బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి రాగానే బాటిల్ చల్లనీళ్ళు తాగుతారు. ఎందుకు? అలసిపోతాము, తలనొప్పి వస్తుంది. మరి వాళ్ళ ఎడారిలో 40 సంవత్సరాలు నడిస్తే వాళ్ళకి అనారోగ్యం లేదు. అనారోగ్యం అంటే తలనొప్పి లేదు, కాలు నొప్పి లేవు, భుజాల నొప్పి లేవు. సో అలా శరీరంలో ఎలాంటి బలహీనత లేదు. వాళ్ళ పూర్వస్థితి ఏంటిది? అడిగినప్పుడల్లా దేవుడు ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడు పూర్వస్థితిలో కూడా దొరికినారు, సరిగినారు, అన్నీ చేస్తారు. అయినా కానీ గాడ్ వాస్ ప్రొవైడింగ్ దెమ్. అంటే వాళ్ళ మంచి చెడులు అన్నీ కూడా దేవుడు చూసుకున్నాడు. శత్రువు వస్తున్నా శత్రువుని ఎడర సముద్రం ముంచి చంపినాడు. ఏ ఒక్క శత్రువు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. ఏ శత్రువు అయితే నువ్వు చూసిన ఇక మీద చూడమని వాగ్దానం వచ్చి వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చేది. ఇప్పుడు ఏమన్నారు? మమ్మల్ని మేము తిరుగుతామని వాళ్ళు వాలంటీర్గా చెప్పట్లేదు. మేము నీ వైపు తిరగాలని నువ్వు అనుకుంటే కదా. ఎగ్జాంపుల్ ఇట్లా క్లియర్ చేస్తారు. మేమందరం కూడా నీ వైపు తిరగాలనుకుంటే నీవే మమ్మల్ని నీ వైపు తిప్పుకో. అప్పుడు ఏం చేశాడంట? మేము క్షమాపణ అడుగుతాము, అప్పుడు నువ్వు మమ్మల్ని క్షమించాలా, అన్నీ చేయాలా. మరి ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహించాలి. మేము నీ వైపు తిరుగుతాము. దేవా, మేము నీ వైపు తిరగడానికి మేము సిద్ధపడ్డాము. నేను అందరితో మాట్లాడాను. మేమందరం నీ వైపు తిరగడానికి ఇష్టపడ్డాము. నీ వైపు తిరుగుతాము, నువ్వు మా వైపు తిరుగు. మా శ్రమను తొలగించి, మా పాపం క్షమించి, మాకు క్షేమం అనుగ్రహించని అడగట్లేదు. ఆ లాస్ట్ దగ్గర కూడా ఏం చేస్తాడు? కండిషనల్గా అడుగుతున్నాడు. మేము నీ వైపు తిరిగిన ఏడాలి, నువ్వు మా వైపు తిరిగిన ఏడాల మేము మీ వైపు తిరుగుతాము. అలాంటి ఛాలెంజెస్ మనం ఆ రోజు ఇమేజెస్ ఈరోజు మనం కూడా ఉన్నామండి. దేవుడు నన్ను బ్లెస్ చేస్తేనే, లేదంటే నేను ఎగ్జామ్లో పాస్ అయితేనే కదా అన్ని మేము నమ్ముతాయను. ఇది కొబ్బరికాయలు కొడతాను కదా, ఇది కానుకలు ఇస్తాను, ఇది కుండీలు వేస్తాను, లేదా అది ఇస్తాను, నువ్వు చేస్తేనే ఇస్తాను. మనము అట్లాంటి కండిషన్స్ వచ్చేస్తాను. దేవుడు చేసినా చేయకపోయినా నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. దేవుడు చేయాల్సింది దేవుడు 100% చేస్తాడు. నువ్వు అడిగిన అడగకపోయినా. చాలాసార్లు మాట చెప్తున్నాడు, అడిగింది ఇస్తాడు, అడగని కూడా ఇస్తాడండి. ఇప్పుడు నీ హృదయ వైఖరి దేవుని దృష్టిలో క్రమంగా ఉన్నట్లయితే, తిన్నగా ఉన్నట్లయితే, కరెక్ట్గా ఉన్నట్లయితే మనము శ్రమ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ గాడ్ నోస్ యువర్ నీడ్స్, గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ నోస్ యువర్ నీడ్స్ అండ్ గాడ్ విల్ ప్రొవైడ్. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు? అడగక ముందే. గాడ్ ఈస్ వాచింగ్ అట్ యువర్ హార్ట్. సల్మాన్ పడుకోవడం చేసిపోయి, అరే అసలు అడుగుదాం, టైంపాస్ చేద్దాం, అసలు ఏం ఆలోచిస్తున్నాడో కదా. ఆ నిద్రలో లేపితే, బాబు సల్మాన్ ఏం కావాలనుకున్నావు, ఏం చేయాలనుకున్నావు, వాట్ డూ యూ వాంట్? అరే కొత్తగా క్వశ్చన్ అడుగుతున్నా, ఏం కావాలా, వాట్ డూ యూ వాంట్? దేవా, నాకు నేను అడగకుండానే నాకు ఈ రాజ్యం ఇచ్చినావు, ఈ రాజ్యాన్ని ఏలేడానికి నాకు జ్ఞానం ఇవ్వు చాలు. 3 పూటలు తిండి పెట్టు, జ్ఞానం ఇవ్వు, నాకు దానికన్నా మించింది ఏం వద్దనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అడిగిన దానికంటే ఊహించి అత్యధిక ఇచ్చినాడో ఏం చేస్తాడు? ఆయన రెచ్చిపోయాడు. సో దేవుడు ఏం చేస్తాడు? గాడ్ ఆల్సో హ్యాస్ కండిషన్స్. వీళ్ళకి ఎంత ఇవ్వాలా అంతని ఇవ్వాలి. అందుకని దేవుడు సొలొమోనుకి ఇచ్చిన తర్వాత బహుశా పశ్చాత్తాపడి ఉంటాడు. వీళ్ళకి అడగకుండా ఎక్కువ ఇచ్చేస్తే వీళ్ళు అన్నీ విడిచిపెడుతుంది. కాబట్టి ఏం చేస్తాడు? డే టు డే, అందుకే వాక్యం ఏమంటున్నది? గివ్ అస్ దిస్ డే ఆ డైలీ బ్రెడ్. అనుదిన ఆహారం మాకు దయచేయం. అంటే ఈరోజు మాకు కావాల్సిన ఆహారం, ఆత్మీయ ఆహారం ఉండొచ్చు, శారీరక దేవుడు మాకు అనుగ్రహించు. సో దట్ టుమారో అగైన్ ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు యూ. ఒక ఆఫీస్ లాగా నువ్వు ఏ రోజు పని చేస్తే నీకు 6 డైలీ వేజెస్, ఏ రోజు పని చేస్తే నీకు 6 రోజు శాలరీ, ఏ రోజు చేయవు నీకు 6 రోజు శాలరీ కట్. అంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు వెళ్ళాలి. ఎందుకు? ప్రతిరోజు తినాలి కాబట్టి. నువ్వు బ్రతకడానికి ప్రతిరోజు పని చేయాలి. గివ్ అస్ దిస్ డే డైలీ బ్రెడ్. నీ ప్రతి దిన ఆహారం దయచేయాలంటే నువ్వు ప్రతిరోజు పని చేయాలి. అందుకే చాలాసార్లు దేవుడు మనకి సమృద్ధిగా ఇవ్వడండి. ఇస్తే ఏంటంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. మొన్న ఇప్పుడు మాట చెప్తూ ఇప్పుడు దేవుడు అందరికీ మనకి మన బ్యాంక్లో ఒక ₹1,00,00,000 డిపాజిట్ చేస్తే ఈరోజు ఏం చేస్తాము? జాబ్కి వెళ్ళాలి, రేపటి జాబ్కి వెళ్తారా? వెళ్ళాము. ఎందుకు? ₹1,00,00,000 వచ్చినాయి కాబట్టి మనము తినొచ్చు, తాగొచ్చు, సుఖించవచ్చు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఓట్ బ్యాంక్ గురించి ఫ్రీబీస్ ఇస్తున్నారు. అంటే ఏంటిది?
నువ్వు పని చేయకుండానే ఇంట్లో స్త్రీలు ఉంటే అది తల ఒక 5,000, తల ఒక 10,000, 15 కిలోల మనిషికి చూడండి, పర్ హెడ్ పర్ పర్సన్ 5 kg 6 kgs సన్న బియ్యం ఇస్తారు. సో ఇంట్లో 10 మంది ఉంటే నీకు ఎన్ని కిలోలు వచ్చినట్టు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా 60 కిలోలు వస్తాయి. 60 కిలోలు వస్తే నువ్వు పని చేస్తావా? చేయవు. అదే 60 కిలోలు సంపాదించాలి, నువ్వు తినాలని ఏం చేయాలి? నువ్వు జాబ్కి వెళ్ళాలి, సంపాదించి కొనుక్కుంటే కానీ 60 కిలోలు నీకు ఇంటికి రావు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫ్రీ అని చెప్పి అందరికి ఫ్రీ ఇస్తారు. ఫ్రీగా తీసుకున్న వాళ్ళు అందరూ సొంత ఇల్లు ఉన్నాయి, డబుల్ గ్యాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ గవర్నమెంట్ దృష్టిలో ఏం చేస్తాము? గవర్నమెంట్ దృష్టిలో అట్లా ఉన్నాము, తప్పు పట్టట్లేదు. కానీ చూడండి, ఫ్రీగా వస్తుంది కాబట్టి కొంతమంది పని చేయకుండా కూడా ఏం చేస్తున్నారు? దాన్ని బ్రతికేస్తున్నారు. ఒకరు ట్యాక్స్ కడుతున్నారు, ఆ ఇంకొక ట్యాక్స్ ఇంకొకటి అనుభవిస్తున్నారు. అంటే చూడండి, వాక్యం క్లియర్గా లేదు. ద వెల్త్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ లేడ్ అప్ ఫర్ ద జస్ట్. అన్యుల ఆస్తి ఎవరి గురించినదంట? నీతిమంతుల గురించినది. అంటే ఏంటిది? నీతిమంతులను దేవుడు ఆశీర్వదించడానికి. అంటే ఏంటిది? అన్యులు కష్టపడితే మీరు సుఖించాలని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? మనం కష్టపడుతున్నాము, వాళ్ళు సుఖిస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం వ్యతిరేకంగా చేసుకుని దేవునికి దూరం అవుతూ, దేవుని ప్రజలకి, దేవుని సన్నిధికి దూరం అవుతూ ఏం చేస్తాం? దేవుని విసర్జిస్తున్నాం. కాబట్టి చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము. దేవుని చిత్తం ఏంది? సమకూర్చుట దేవుని చిత్తం. మనము అలాంటి చూడండి, ఇర్మియా వెళ్తున్న పరిస్థితుల్లో ఈరోజు కూడా మనం అందరం అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం పరిశీలించుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే నీకు కావాల్సిన సబబు, అంటే నీకు ఏ ఏరియాలో, ఏ పరిస్థితిలో, ఏ స్థాయిలో నీకు సమకూర్పు కావాలో దేవుడు నీకు ఆ స్థాయిలో సమకూర్పు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్నాను. అది ఎవరి చేతుంది? నా చేతులు. నేను దేవుని వైపు తిరిగితేనే నాకు సమకూర్పు జరుగుతుంది, లేకపోతే సమకూర్పు గురించి మర్చిపోండి. దేవుడు కొద్ది మాటని దీవించింది కాక.